ఏమిటి మీకు ఏం వ్యాపారాలు తెలుపు మీ కదా మా అన్నగారికి. జయ రామచంద్ర మహారాజుకి కనవాలి ఉన్నావని తను చేకొని 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 జయ రామచంద్ర మహారాజుకు లాగవా రామచంద్ర ఏమి మా యొక్క అన్నయ్య అనగా వాలి బలవంతుడై నన్ను వెలగొట్టి మా భార్యను ఆ కిష్కింద నగరంలోనే ఉండి నన్ను వెలగొట్టి ఆ కిష్కింద నగరం కూడా చేరనిస్తారు కదా స్వామి. అట్లా అవును. జయరాజమనకి ధరణి రాగముర ఇరువుర వాలిని మరువక దుంచల మదిలో నిప్పులు ధరణి రాగముర ఇరువుర వాలిని మరువక దుంచల మదిలో నిప్పులు ధరణి రాగముర ఇరువుర వాలిని మరువక దుంచల మదిలో నిప్పులు ధరణి రాగముర ఇరువుర వాలిని మరువక దుంచల మదిలో. అయాసురుడు అనే రాక్షసుడు వచ్చి ఆ యొక్క ఇద్దరు యుద్ధానికి పోయినారు. ఆ కుటిల కోంగనే మా యొక్క అన్నయ్య అనగా ఏం చెప్పినాడు, అరే సూగ్రీవా నువ్వు ఇదే దారంబు కడకుండువి, నేను చచ్చినట్టయితే పాలదార వస్తున్నది, వాడు వస్తే రక్తం దార వస్తున్నాను అన్నాడు. అయితే ఆ యొక్క కిష్కింధాపురం లోపల ఆ యొక్క యుద్ధం చేయగా ఆ యొక్క మయాసుడు అనే రాక్షసును ఆ యొక్క మా యొక్క అన్నయ్య సంహరించి ఉన్నాడు. కానీ అది నాకు తెలియదు. ఏమీ పాలదార వచ్చే వరకల్లా వాడే చనిపోయింది అనుకుని నేను ఆ యొక్క 100 మంది పడితే లేవని గుండు ఆ యొక్క దారంబు కడకేసి వచ్చినాను నేను. అట్లా మా యొక్క అన్నయ్య అందులో 12 ఏళ్ళు అన్ననే దాగి ఉన్నాడు వెళ్ళరాక. ఏమి ఆ యొక్క గుండు పడిచి ఏమి సూగ్రీవా నేను రాకుంటానా రాజ్యం వెళ్తానా అని ఆ యొక్క నా యొక్క భార్యను వివాహం చేసుకుంటావని నన్ను అట్టి కష్టాలు పెట్టి చెడ దెబ్బలు కొట్టి నా యొక్క అరుణ్యం పంపించినాడు. 12 సంవత్సరాలు ఆయన నేను ఈ అరుణ్యంలో తిరగవాడు. అట్లా అంటావా సుగ్రీవా? అవును. నేను ఒక మాట చెప్తాను, నేను విను కదా. చెప్పండి అయ్యా చెప్పండి. నా యొక్క భార్య సీతాదేవి అనసా నా యొక్క లేక ఇక్కడ నేను అడవిలోకి తిరుగుతుంటుంది కదా, ఆ యొక్క ఇక్కడ వడిలో తిరుగుతున్నాను కానీ నాకు ఇక్కడ ఎక్కడ కనబడతలేదు. ఇప్పుడు మీరు తెలపండి కదా నాకు. అయితే ఇవే కావచ్చును. ఆకాశ మార్గాన వెళ్ళేటప్పుడు వారి యొక్క ఆభరణములు కింద జారి పడ్డవి, వాటిని అట్లే కాపాడినాం స్వామి. ఇది సీతమ్మ తల్లియే కావచ్చును, ఒకసారి చూడము. అవును కదా ఓ ఆంజనేయ, ఇవి అవే కదా. జయ రాజా రామచంద్ర భగవాన్. రాఘవ రామచంద్ర ఏమి ఆ యొక్క చీత ఇవే అభరణము చీతయే ఇవి ఎక్కడ పోయినది అంటున్నారు. అయ్యా ఏమి ఆ యొక్క లంకాపురము వెళ్ళచ్చు ఆ యొక్క చీతదాడ తెప్పించడానికి నా బాధ్యత కదా. మా అల్లుని ఆంజనేయుని తోలెచ్చి నేను చెప్పించే బాధ్యత నాది. నా యొక్క బాధలు తీర్చుము కదా స్వామి. సరే, అది చీతదేవిని తీసుకొచ్చే బాధ్యత నాది కదా. జై జయ రాజా రామచంద్ర భగవానికి జై. జై జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ. జయ రామచంద్ర మహారాజ్కి జయ రామచంద్ర మహారాజ్కి జై జై రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ రామ జానకి రామ
నాడు నేను కిష్కింద పోయి పట్టణం పరిపాలించాను. అవును, నేను నా రాజ్యానికి వెళ్తున్నాను. జయ రామచంద్ర మహారాజ్కి జయ జయ రామ జానకి రామ 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 జయ జయ రామ జానకి రామ. సంవత్సరాలకు 7 సంవత్సరాలకు మళ్ళా ఈ కిష్కింద నగరమే చేరవచ్చినాను. ఏమి ఇకనైనా మా అన్నయ్య గనవాలి. మంచి మాట రాజ్యం ఇస్తాడా లేకపోతే ఈ సంగతి ఇప్పుడు చెప్తా. అరే అన్నయ్య గనవాలి. సుగ్రీవా ఏమిరా ఇటు రారా? మొన్న రాజ్యం అనుకుంటూ వచ్చినావు నా దగ్గరికి. మొన్న పడ్డ దెబ్బ రాయా? రాజ్యం నీదా ఇది? మరి నీదా? నాదే రాజ్యం. నాకు గుర్తు లేదా? లేదు. జయ రామచంద్ర మహారాజుకి. జయ రామచంద్ర మహారాజుకి. ఇంత కూడ వన్న వనసును ఎంతవరకు నమ్మిది వాడి ఎంత కూడ వన్న వనసును ఎంతవరకు నమ్మిది వాడి ఏమిరా ఇంత మంచి మాట కొద్ది ఇస్తావా లేదన్న రాజ్యం? ఇంకా రాజ్యం ఎక్కడ? జయ రామచంద్ర మహారాజ్కి. శూరుడు ఉండరా వీరుడు వందరా కాలుకూటలు వీరవర్గదా కాలుకూటలు వీరవర్గదా శూరుడు వకరా వీరుడు వకరా కాలుకూటలు వీరవర్గదా ధీరదోస్తి దారిలో మరణమయ్యేదా మరి మనం తెలియదు. ఏమి ఏమంటున్నావు? సుగ్రీవా ఏమిటి? నిన్ను ఎన్నిసార్లు పట్టుకుంటే ఎలా కొట్టినా మనం నాకు అర్ధ రాజ్యం కావాలని వస్తున్నాను దగ్గరికి. జయ రామచంద్ర మహారాజుకి. అద్దు మీరి మాటేల వలికదం అద్దు మీరి మాటేల వాకిలం చిత్తురం నీ రద్దు మాకదం మంచి మాట అన్నా తమ్ముడు ఏమి లేదు. మంచి మాట కొద్ది రాజ్యం ఇస్తావా అయ్యో?
పట్టుకొని నేను కిష్కింద నగరం చేరితే మళ్ళా కుట్టరాని దెబ్బలు కొట్టి మళ్ళా నన్ను పంపిస్తున్నాడులే. నేను మళ్ళా ఇప్పుడే ఆ యొక్క శ్రీరాముల వద్ద పోయి మొరపోతాను నేను. జయ రామచంద్ర మహారాజుకి. నమ్మితినయ్యా నమ్మితినయ్యా ఇమ్మైలో నా రామ నమ్మితినయ్యా ఇమ్మైలో నా రామ నమ్మితినయ్యా ఇమ్మైలో నా రామ నమ్మితినయ్యా సమ్మతి గారు నీకు సయ్యన నిలువజేయ సమ్మతి గారు నీకు సయ్యన నిలువజేయ నమ్మితినయ్యా నమ్మితినయ్యా ఇమ్మైలో నా రామ నమ్మితినయ్యా జయ రామచంద్ర మహారాజుకు. రాఘవ రామచంద్ర నీ మాటలు పట్టుకొని నేను అన్నదే వద్దకు పోతే మళ్ళా దెబ్బలు కొట్టాడు కదా. జయ రామచంద్ర మహారాజ్కి. ఏకరూపులైన మీరు ప్రాగడముగా తెలియలేరు ఏకరూపులైన మీరు ప్రాగడముగా తెలియలేరు. ఒకే పోలికలో ఉండడం ద్వారా ఎవరిని సంపాదించాలో తెలియక మేము పక్కకే ఉన్నాము కదా. స్వామి ఏమంటున్నారు? ఇద్దరు కవల పిల్లలు లెక్క ఉన్నారు. ఎవరిని కొట్టానో అర్థం కాక మేము చప్పుడు చేయకనే ఊకున్నట్టున్నావు స్వామి. సరే, ఇప్పుడు ఈ మాలను నీ మెడలో వేసి పంపేదాము. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి యుద్ధం చేయము కదా స్వామి. స్వామి ధన్యులున్నాయి. సరే, వెళ్ళు మీ. జయ రామచంద్ర మహారాజ్కి. జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ మహారాజుకి. జయ రామచంద్ర మహారాజుకు. జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ. జయ జయ రామ జానకి రామ పవన రామ పటామి రామ పవన రామ పటామి రామ. జయ రామచంద్ర మహారాజుకు. జై రామచంద్ర మహారాజ్కు. జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ. జై జై రామ జానకి రామ జై జై రామ జానకి రామ పవన రామ పటామి రామ. జై రామచంద్ర మహారాజ్. ఒరే అన్నయ్య ఒరే సుగ్రీవా, ఏమి నీకు ఇక సావకాలం మున్నట్టుంది. ఎన్నిసార్లు వచ్చింది మూలకు ముడుతుందో తెలుస్తుంది ఇప్పుడు. జయ రామచంద్ర మహారాజుకి. ఎంత కూరుడో అన్న మనసును ఇంతవరకు నమ్మితి వారి ఎంత కూరుడో అన్న మనసును ఇంతవరకు నమ్మితి వారి ఇంతవరకు నమ్మితి వారి ఇంతవరకు నమ్మితి వారి. జయ రామచంద్ర మహారాజు. ఏమిరా సుగ్రీవా, ఏమి అన్నయ్య అని ఊకుంటే నా నాటికి ఎన్ని రోజులు తింటావు ఇంకా? జయ రామచంద్ర మహారాజ్కి. మళ్ళీ వచ్చిందివా దీవికా వెళ్ళు వెళ్ళురా దీవికా వెళ్ళు వెళ్ళురా దీవికా వెళ్ళు వెళ్ళురా దీవికా వెళ్ళు వెళ్ళురా దీవికా వెళ్ళు దెబ్బలు వంట తొలిరా వెళ్ళు దెబ్బలు వంట తొలిరా ఏమిటి ఏమి రాకపోతే నీది ఒక రాజ్యం ఇది. ఇంకెన్ని రోజులు తింటావు ఇది? జయ రామచంద్ర మహారాజుకి. మరణం పునరించనిట్లు కాలం మూడెను నీకు
దగ్గరికి వచ్చిందా మంచి మాటలు కొద్ది సుగ్రీవా నువ్వు నాకంటే సింగులు అయి ఉండి నాకు కాలం కాలం ఇప్పుడు ఏమిరా సుగ్రీవా నువ్వు నన్ను చంపడం ఉంటాయి ఏమవుతుంది మహారాజ్కి కొట్టెల చూడు బాణము ఇప్పుడు కొట్టెల చూడు బాణము నేను పడరావాలి పర్వత మాలే పడరావాలి పర్వత మాలే జయ జయ రామ జానకి రామ చల్లడిల్లుతూ ఎల్లమల్లు విని చల్లడిల్లుతూ ఎల్లమల్లు విని జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ ఆహా రామ అయోధ్య రామ ఆహా రామ అయోధ్య రామ ఏ రామచంద్రమూర్తి పొందుగా బాణము వేసి పొదలాచాటున నుండి పొందుగా బాణము వేసి గజేసి వౌరదేవు పొందుగా నీవుండలేవు ఎవడవు నీవు నాకేర్పడగా దాగినావు ఎవడవు నీవు జయ రామచంద్రమూర్తి నీవు ఎవడు దొంగ వాళ్ళకి పోలసారి నుంచి బాణం వేసుడు కదా ముంగడికి వచ్చి కూర్చోవాటాలి అట్లంటున్నావా జయరామచంద్రరాజుకి రామచంద్రుడన్ రామచంద్రుడన్ నేరవతముతో వినరవాలి రామచంద్రుడన్ నేరవతముతో వినరవాలి రామచంద్రుడన్ కోమలాగుడంటూ నేను పట్టిది బాణమిప్పుడు కోమలాంగు ఎనటు నేను పట్టిది బాణమిప్పుడు రామచంద్రుడన్ రవతముతో వినరవాలి రామచంద్రుడన్ ఏ వాలి ఆ యొక్క నేను రామచంద్రుడను కదా నేను ఆ యొక్క మరలా నేను నీ యొక్క వాయువు వచ్చేదాను కదా ఏ రామచంద్ర మహారాజుకు ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు 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 నాకు ఇందివరా యుద్ధమునకు పొందుగా మనసుండెనయా ఇందివరా యుద్ధమునకు పొందుగా మనసుండెనయా ఇందివరా యుద్ధమునకు పొందుగా మనసుండెనయా ఇందివరా యుద్ధమునకు పొందుగా మనసుండెనయా అందమున దేవుడును ఇందుకెనుగచుంటివాని ఎందుకు నాకు ఆ భిన్నమైన ఆయువు నాకెందుకు నాకు ఓ రాఘవా నీతో యుద్ధం చేయాలని నాకు ఒక కోరిక ఉండే కదా అట్లంటున్నావా ఏ రామచంద్ర మహారాజ్కి కుదురుట నీకు ఆ కృష్ణ అవతారమున కుదురుట నీకు ఆ కృష్ణ అవతారమున కుదురుట నేను
రాజులు దెబ్బలించరా నేను కుదురుగా నేను ఆ కృష్ణ అంగదుండను వాలి సాధించే కుమారా కదా ఇక ఇక్కడ నుంచి నువ్వు శ్రీరంలో వారి సేవ చేసుకుంటా వారి వెనకాలనే ఉండవు కదా తండ్రి గారు అదే జై ఆంధ్ర మహారాజ్ కి జై జై రామ జానకి రామ 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 జానకి రామ 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 జానకి రామ సంపూర్ణ కామ సార్వభౌమా భక్త మందార నగదీర భయ విదూర ధనుజ సమ్మాన విమల వేదాంత సార రమ్య గుణధామ భద్రాద్రి రామ పరశురామ నరసింహదాస సంరక్షిత రండి మనమందరము అఖండ పూజ చేసి రండి ధర్మత్తులారా శ్రీరాముని వెలుగు రండి ధర్మత్తులారా వచ్చిపోయే మాట గురు కరుణ చేత వచ్చిపోతే మనవరమండి వచ్చిపోయే తోడ కదండి చచ్చిపోతే మనవి రమండి అర్థమైన పూర్ణబోధ తెచ్చినాడు దేశికుడు అర్థమైన పూజలను తెచ్చినాడు కేశవుడు అర్థమైన పూర్ణబోధ తెచ్చినాడు దేశికుడు అర్థమైన పూర్ణబోధ తెచ్చినాడు కేశవుడు దిచ్చుతనము లేక విని ఎత్తు
జై రామ 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 పారందామ జై బలో రాజా రామచంద్ర భగవానికి ఏ రామచంద్ర మహారాజ్ కి సుగ్రీవా నువ్వు అను విధముగానే నీకు మళ్ళీ నీవు అను విధంగానే నీ రాజ్యం నీకు ఇప్పిస్తుంది కదా కావున ఇప్పుడు సీతాదేవి తెచ్చుడు భారం మీపైనే ఉన్నది మీ కపివల్లో రాఘవ రామచంద్ర ఏమి నువ్వు అనుకున్న కోరిక మేము నెరవేర్చినాము ఈ యొక్క మా కోరిక కూడా మీరు నెరవేరవాలంటున్నావు. అవును కదా ఓ స్వామి ఆ యొక్క సీతమ్మ జాడలు నా అల్లుని ఆంజనేయునిచ్చి నేను పంపిస్తాను శిక్షబద్ధత మాదే కదా స్వామి. సరే చల్లగా జై రామచంద్ర మహారాజుకు వినుము శ్రీరామన మాట విశదముగను కలికి చెవులకు ఆనందకరముగాను చెప్పెదను వార్తలన్నీ మీ చేడతోను దీవెనలో సంగుమయ్య భవదీయ రాఘవా. ఓ రాఘవ మీ అనుగుణంగానే సీతాదేవితో మీ యొక్క కష్టములన్నీ చెప్పెదను. నాకు మీ యొక్క ఆశీర్వాదములు ఇవ్వండి స్వామి, నేను వెళ్ళేదనుగా. జై రామచంద్ర మహారాజుకు పొమ్మనుమంతా ఆ సీత జాడ వేగమిప్పుడే నిమ్మనుమంతా ఉంగరము వరమదయ కరుణనాదు కరము వేలి ఉంగరము వరమదయ కరుణనాది కరమ వేలి ఉంగరము వరమదయ కరుణనాదు కరము వేలి ఉంగరము కరమ వేలి ఉంగరము కరము వేలి ఉంగరము కరణ వేలి ఉంగరము కరము వేలి ఉంగరము కొద్దిమిగ బొమ్మనిగా ఏలి ఆ గీత జాడలే కలియు మనుమంతా. రామచంద్ర మహారాజ్ కి జై. ఓ ఆంజనేయ, ఇదో నా ముద్దు డుంగరం ఇస్తున్నాను కదా, నాకు ఆ సీతకు ఇచ్చిన ఆనవాలు ఇచ్చి ఊహించుము కదా చూపించు కదా. రాఘవ రామచంద్ర ఈ యొక్క ఆనవాళ్ళను తీసుకొని సీతమ్మ జాడలు తీసుకొని వచ్చి ఆ యొక్క తల్లికి మీ యొక్క బాధలు చెప్పమని అంటున్నావా? జయ రాజా రామచంద్ర భగవానికి పొయ్యేద రామ పొయ్యేద రామ ఆ సీత జాడ వేగ నేను తెచ్చెద రామ. పొయ్యేద రామ ఆ సీత జాడ వేగ నేను తెచ్చెద రామ. ఆ సీత జాడ వేగ నేను తెచ్చెద రామ. ఆ సీత జాడ వేగ నేను తెచ్చెద రామ. పొయ్యేద నాకింత జాలు ప్రియమైన వచనమాల. 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 మురిపెములతో కపుల గూడి జాడ నేను తెచ్చెదాను. పొయ్యేద రామ ఆ ప్రియమైన వేగ నేను తెచ్చెద రామ. ఆ సీత జాడ వేగ నేను తెచ్చెద రామ. ఆ సీత జాడ వేగ నేను తెచ్చెద రామ. రాజా రామచంద్ర భగవానికి ఓ తండ్రి రాఘవ మీరు అణువిధముగానే ఈ యొక్క ముద్దు టుంగురము చూయించి ఆ యొక్క తల్లి జాడను తెచ్చదనుగా. అరే చల్లగా వెళ్ళిపోయాము. జై రామచంద్ర మహారాజ్ కి జై జై రామ జానకి రామ. జై రామచంద్ర మహారాజ్ కి జై రాజా రామచంద్ర భగవానికి ఓ రామ నీ నామ ఓ రామ నీ నామ మే మారక దలిచెదను. ఓ రామ నీ నామ మే మారక దలిచెదను. 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 ఏ మారక దలిచెదను వేట్కతో బదించెదను. ఏ మారక దలిచెదను వేట్కతో బదించెదను.
మీరు అనువిధంగానే మీ యొక్క ఆశీర్వాదం తీసుకొని నేను ఇప్పుడే సీతమ్మ జాడలకు వెళ్ళేదను గాక. జై రామచంద్ర మహారాజ్కి. రామ శ్రీరామ రఘురామ రామ 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 రణరంగ భీమయో రామ నిన్ను ఆత్మలో నమ్మి వేగనీయాబ్ది దాటుచుంటి శ్రీరామ నిను గంటి ప్రేమతో చూడుమా. నేను గాఢ నిద్రలో ఉన్నావు, నువ్వు ఎక్కడికి వచ్చినావు? ఇక్కడికి జై బొమ్మల శంకర మహారాజుకి. ఎవ్వడవురా నీవు, ఎవ్వడవురా ఇటు నిలువు, ఎటు పోయేదవు ఇటు నిలువు, ఎవ్వడవురా నీవు ఇటు నిలువు, ఎటు పోయేదవు ఇటు నిలువు, ఎటు పోయేదవు నీ నిలువు, ఎటు పోయేదవు నీ నిలువు. జై బొమ్మల శంకర మహారాజుకి. ఏమి ఎవడవురా నీవు ఇక్కడికి వచ్చినావు? జై రామచంద్ర మహారాజుకి. శ్రీరాముల బంటుడనే తమను వెతుక పోయేదాను, రాముల బంటుడనే తమను వెతుక పోయేదాను, శ్రీరాముల బంటును నేను తమను వెతుక పోయేదాను, శ్రీరాముల బంటుడనే వెతుక పోయేదాను, దారి కాటము నీవు రాకునా చౌరికి అపకీర్తిని దేకు, దారి కాటము నీవు రాకునా తల్లి దారి కాటము నీవు రాకునా చౌరికి అపకీర్తిని దేకు. శ్రీరాముల బంటును నేను తమను వెతుక పోయేదాను. నీకు రాముడైతేనేమి, నీకు రాముడైతేనేమి, నీకు రాముడైతేనేమి, నీకు రాముడైతేనేమి, నీకు రాముడైతేనేమి. ఏమి ఆ దారి కట్టం నిలుస్తున్నా అంటున్నావు? నీకు రాముడైతే ఏమి, ఎవరైతే ఏమి? స్వామి, ఇది బేస్మెంట్, అది బంద్ చేయి. ఇది బేస్మెంట్, అది బంద్ చేయి. ఓ తల్లి, ఏమి మీరు అట్లా నా దారికి అడ్డం రాకుమి కదా. ఓహో. నేను మీరు కొంచెం దారి చిన్నను ముందుకు వెళ్ళేదాను కదా. వందనమని వేడేదనమ్మావై దేనికి కనిరా నివరమ్మ. వందనమని వేదనమ్మావై దేనికి అలాయనుడా రంగ నీతులు, అలాయనుడా రంగ నీతులు. అలాయనుడా రంగ నీతులు. జై బొమ్మల శంకర మహారాజు. మీరా రంగ నీతులు చెప్పుకుంటా ఎటో వెళ్తున్నావు? జై రామచంద్ర మహారాజుకి. దారుని గంగా పౌరియా ఇంత తీర్థవలె గదనమ్మ. దారుని గంగా దారుని గంగా పౌరియా ఈరోజునే ఓ కోరి దారుని గంగా
చెప్తున్నాను, నాకు కొంచెం దారి ఇవ్వు తల్లి. ఎక్కడ పోతావు బ్రో? ఇంకా ఎంత వేడినను ఈమె వినకున్నది. సరే, నేను దీనికి నా యొక్క పెరుగుదల చూపి దీన్ని లొంగ తీసుకునేదాన్ని కాక. జై రామచంద్ర మహారాజుకి. 10 యోజనంబులు నేను పెరిగితి, 20 యోజనంబులు నేను వెరగితిని, 30 యోజనంబులు నేను పెరిగితి, 40 యోజనంబులు నేను వెరగితి, 50 యోజనంబులు నేను పెరిగితి. అంబరముగా వెరిగితి చూడరా. ఆహా, ఈమె నేను ఎంత పెరిగితే అంత పెరుగుతున్నది. సరే, దీని యొక్క సంగతి చూసేదను. నేను సూక్ష్మ రూపము దాల్చి ముందు భాగం నుంచి వచ్చి వెనుక భాగం నుంచి వెళ్ళేదని కాక. అప్పుడు దీని కావడం జై రామచంద్ర మహారాజుకి. జై జై రామ జానకి రామ, 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 జై జై దారంబు కడకాచి గోరి అంబరముల దారంబు కడకాచి, దారంబు కడకాచి గోరంబు కడకాచి, దారంబు కడకాచి గోరి అంబరముల దారంబు కడకాచి, గోరి అంబరముల దారంబు కడకాచి. జై బొమ్మల కర్మరాజుకి. ఏమి ఎవడవా నువ్వు? ఈ దారంబు కడకాచి ఏమి పలుకుతున్నావు? ఎలాగు వస్తీవి, ఎలాగు వస్తీవి, ఎలాగు వస్తీవి, ఎలాగు వస్తీవి, పడదాకా వస్తీవి, పడదావు నా చేత, పడదాకా పడదావు నా చేత, పాయాక మరణించి పడదావు నా చేత, పాయాక మరణించి పడదావు నా చేత, పడదావు నా చేత, పడదావు నా చేత. జై మమ్మల్ని కర్మరాజు. ఏమిరా అన్ని మాటల కొద్ది ఒక వాయికం నుంచి మరణ వాయితవా? ఓ తల్లి, నేను ఎంత మంచిగా మాట్లాడానో మీరు నన్ను కోపగించుకుంటున్నారు. సరే, జై రామచంద్ర మహారాజుకి. శ్రీరాముల యాజ్ఞ చే, శ్రీరాముల యాజ్ఞ చే స్థిరముగా వస్తీని, 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 స్థిరముగా వస్తీని, స్థిరముగా వస్తీని, స్థిరముగా వస్తీని, స్థిరముగా వస్తీని. సరగుణ ద్వారంబు, సరగుణ ద్వారంబు దాటా నివ్వవె నన్ను, సరగుణ ద్వారంబు దాటా నివ్వవె నన్ను, దాటా నివ్వవె నన్ను, దాటా నివ్వవె నన్ను. శ్రీరాముల యాజ్ఞ చే స్థిరముగా వస్తీను, శ్రీరాముల యాజ్ఞ చే స్థిరముగా వస్తీను. జై రామచంద్ర మహారాజుకి. ఓ తల్లి, మా యొక్క రాముల వారి ఆజ్ఞచే నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. మీరు కాస్త తోవనివ్వండి కదా. జై బొమ్మల శరం మహారాజుకి. నిరతాము నాతో నీ దురనాము ఏయుడకు, నిరతాము నాతో నీ దురనాము ఏయుడకు, నిరతాము నాతో నీ దురనాము ఏయుడకు, నిరతాము నాతో నీ దురనాము ఏయుడకు. త్వరగా వచ్చి నిన్ను పట్టి దుంచెద నిన్ను, త్వరగా వచ్చి నిన్ను పట్టి దుంచెద నిన్ను, పట్టి దుంచెద నిన్ను, పట్టి దుంచెద నిన్ను. జై బొమ్మల మహారాజుకి. ఏమిరా మంచి మాటలు కొద్ది ఇకనైనా భూమి కదా ఇక్కడికి వెళ్ళి. జై రామచంద్ర మహారాజుకి. పరగాయి గంగపుర, పరగాయి గంగపుర మందున వెలసిన, పరగాయి గంగపుర మందున. జై బొమ్మల శంకర మహారాజుకి. కల్పోపరాణి కోతి గుణము మానరా, 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 కల్పోపరాణి కోతి గుణము మానరా. ఏలంతై లేవు ఏమించేదావు, ఏలంతై లేవు నన్ను ఏమించేదావు, ఏలంతై లేవు నన్ను ఏమించేదావు,
जय रामचंद्र महाराज की मेरी मुरुगके नी विट्लू చేయజాలవే मेरी मुरुगके नी विट्लू చేయజాలవే చీకాకుని చేసి మర్దించిపోయేదను చీకాకుని చేసి మర్దించిపోయేదను చీకరమున నిలిచెదనా తోకతయుని గుంజనా చీకరమున నిలిచెదనా తోకత గుంజదనే ఓ తల్లి ఈ యొక్క బాణం చేత నిన్ను ఒక్కసారి ఉడివేస్తుందని కదా. ఓ అట్లా అంటున్నావా? అవును. జై బొమ్మల దగ్గర మహారాజుకి. ఏలవానర నీవు నన్ను ఏమంచదవు ఏలవానర నీవు నన్ను ఏలవానర నీవు నన్ను ఏమంచదవు వనిత వందనమయ వాయి కుమార బల వనిత వందనమయ వాయి కుమార బల వనిత వందనమయ వాయి కుమార బల పాయక కర్మ మెడ పాతిపోయ హయ్యయ్యో పాయక కర్మ మెడ పాతిపోయ హయ్యయ్యో పాయక కర్మ హయ్యయ్యో వానాని వాలన సరదేవి హయ్యయ్యో వానాని సరదేతు హయ్యయ్యో వానాని వాలన సరదేతు హయ్యయ్యో వానాని అయ్యా నువ్వు ఒక్క బుద్ధినంతలో నేను చక్కని స్త్రీ రూపంగా అయినాను కదా, నా తప్పును మనం నువ్వు కూడా క్షమించు కదా. జయ రామచంద్ర మహారాజుకు. మానిని నీవెవ్వరో మానిని నీవెవ్వరో మరువక వదిలింపు మీ మానిని నీవెవ్వరో మరువక వదిలింపు మీ మానిని నీవెవ్వరో
నేను ఈ రూపమును దాచుట మాకు సంతోషమాయను అట్లంటున్నావా? జై రామచంద్ర మహారాజుకి పంకజాకి నీకు పంకజాకి నీకు ఈ లంకల కనిపించును 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 పంకజాకి నీకు ఆ లంకంతా నీ వలన చెడిపోవు నయ్యయ్యో 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 లంకంతా నీ వలన పంకజాకి నీకు ఈ లంకల కనిపించును పంకజాకి నీకు ఈ లంకల కనిపించును పంకజాకి నీకు అయ్యా ఏమి ఈ లంకంతా నీ వలనే చెడిపోతున్నది. ఆ పంకజాక్షి అంటే సీతమ్మ జాడ ఈ లంకల్లే దొరుకుతున్నది కదా కుమారా. తల్లి మీ యొక్క దీవెనలు కూడా నేను పొంది ఆ యొక్క శ్రీరాముల వారి కార్యమును జయం చేసేది కాక. శ్రీరాముల కార్యము నెరవేరుస్తున్నా. అవును తల్లి, నాకు ఆశీర్వాదము చల్లగా నాయన చల్లగా పోయినాం కదా. సంతోషములు తల్లి. జయ జయ రామచంద్ర భగవానికి జై జై రామ జానకి రామ జై జై రామ జానకి. బసప్ప 500 రూపాయల ఆర్థిక సాయం అందించారు. భోగి సంతోష్ 500 రూపాయల ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా షిల్కూర్ దయాకర్ రెడ్డి 500 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. పాతసేటు సోమారం గారు 101 రూపాయి సాయం అందించారు. ఈ యొక్క ప్రదర్శన గురించి ధన సాయం చేసిన దాతలందరికీ కూడా ఆ సద్గురు శ్రీరామచంద్రమూర్తి తోడయ్యుండి వారి కష్టైశ్వర్యము ఆయురారోగ్యము ఎనలేని జ్ఞాన సంపత్తిని కలుగజేసి వారిని వారి కుటుంబ సభ్యుల్ని వారి బంధుమిత్రుల్ని ఆ భగవంతుడు రాజా రామచంద్రమూర్తి సర్వదా చల్లగా రక్షించాలని ఆ పరమాత్ముని పదే పదే వేడుకుంటున్నాను. అమృతరావు పటేల్ 5 కొబ్బరికాయలు శ్రీయుత గౌరవనీయులు కుంట నారాయణ రెడ్డి సోమారం గారు కూడా 500 రూపాయలు ఆర్థిక సాయం అందించిండ్రు. వారికి ఆయురారోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని అందించాలని ఆ పరమాత్ముని పదే పదే వేడుకుంటున్నాను. రామచంద్ర మహారాజ్ కి పవన సుత హనుమాన్ కి
రామేతి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే రామ రామ వరానమే ఓం మంగళం కోసలేంద్రాయ ఓం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం సార్వ